తూర్పుగోదావరి జిల్లా కుమారదేవంలో గోదావరి కోతతో కుప్పకూలిన సినిమా చెట్టును ప్రముఖ దర్శకుడు రచయిత వంశీ పరిశీలించారు. చెట్టు నేల కొరిగిపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్టుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఖచ్చితంగా ఈ చెట్టును తిరిగి నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఈ చెట్టు వద్ద తీసే ఆలోచన ఉందని వంశీ చెప్పారు. గోదావరి గట్టు కోతకు గురి కావడంతో 3 రోజుల క్రితం ఈ చెట్టు కూలిపోయింది. దాదాపు 100 ఏళ్లకు పైబడి దీని వయసు ఉండడం, ఎన్నో సినిమాల్లో కీలకంగా చిత్రీకరించడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. అటు సినిమా చెట్టును కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. సినిమాలకు ప్రసిద్ధిగాంచిన ఈ చెట్టుకు రాజమండ్రి రోటరీ సహాయంతో మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నుంచి 18 సినిమాలు తీసానండి ఇక్కడ. నేను తీసాను, ఎవరు తీలే. అయితే పాడి పంటలతో ఫేమస్ అయిందండి చెట్టు. నాలుగు కెమెరా కొనుక్కొద్దాం. ఆర్టీవీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఈ సినిమా చెట్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, శ్రీనివాస్, మనం చూస్తున్నాము ప్రతి సినిమాలోని కనిపించే సినిమా చెట్టు పేరున్న ఒక చెట్టు అయితే 4 రోజుల క్రితం కుప్పకూలిపోయింది. ఈ చెట్టు అయితే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవ గ్రామంలో ఉంటుంది. గోదావరి ఒడ్డు నుండి ఈ చెట్టు అయితే 4 రోజుల క్రితం అయితే కూలిపోయింది. ప్రధానంగా ఈ చెట్టు కింద దాదాపు 200 పైగా సినిమాలు షూటింగ్ జరిగాయి. సినిమాకు సంబంధించి గోదావరి ఒడ్డున ఈ చెట్టున్న ఏ సీన్ అయితే చిత్రీకరించాలన్నా ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు అయితే ఇక్కడ సినిమాలు చూసేవాళ్ళు. దాదాపు 1965 నుంచి ఇప్పటి వరకు సినిమా చెట్టు కింద అయితే కొన్ని 100 సినిమాలు షూటింగ్ జరిగాయి. అయితే ఈ చెట్టు అయితే ఇటీవల కాలంలోని కోత గురి కావడంతో గట్టు పగిలిపోయింది. ఈ నేపథ్యంలో చెట్టు రెండుగా కింద వేళ్ళు రెండుగా చీలిపోవడానికి ఒకసారిగా 4 రోజుల క్రితం కుప్పకూలిపోయింది. దీంతో అయితే అన్ని వర్గాల నుంచి అయితే కొంత ఆవేదన వ్యక్తమైంది. ప్రధానంగా సినిమా వర్గాల నుంచి, అదేవిధంగా స్థానికుల నుంచి కూడా కొంత ఆవేదన వ్యక్తమైంది. ఎందుకంటే ఈ కుమారదేవం గ్రామానికి అయితే ఈ సినిమా చెట్టు అంతే పేరు తీసుకొచ్చింది. అదే సమయంలోని సినిమా వర్గాలకు సంబంధించి కూడా ఈ చెట్టు ఒక ప్రసిద్ధిగాంచింది. అందులో ఒక పేరు తెచ్చిన చెట్టుగా భావించారు. అందులో ఈ నేపథ్యంలో చెట్టు కూలిపోవడం అయితే అన్ని వర్గాల నుంచి ఆవేదన వ్యక్తులైతే అధికార యంత్రాంగం ఇటు స్థానికులు కదారు. మరోపక్క ఈ చెట్టును మళ్ళీ పునరుద్ధరించడానికి, అంటే గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే బతికించడానికి వీలుగా, నిలబెట్టడానికి వీలుగా అయితే చర్యలు చేపట్టారు. దీనికి రాజమండ్రి రోటరీ క్లబ్ సహాయం తీసుకుంటున్నారు. రోటరీ క్లబ్ కు సంబంధించిన ప్రెసిడెంట్ అయితే ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్లారు. ఆ చెట్టుని రసాయనిక పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో మళ్ళీ బతికిస్తాము, దాని పూర్వం ఏ విధంగా ఉందో ఆ విధంగానే తయారు చేసి నిలబెడతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలోని సినిమా డైరెక్టర్ వంశీ కూడా ఆయన ఈ రోజు ఉదయం కుమారదేవన్ దగ్గర సినిమా చెట్టును సందర్శించారు. ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆయన షూటింగ్ ఆయన 22 సినిమాలకు సినిమాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో 18 సినిమాలకు సంబంధించిన ఏదో ఒక సీన్ ఈ సినిమా చెట్టు కింద నిర్మించేవారు, చిత్రీకరించేవారు. ఈ నేపథ్యంలో ఆయన కొంత వ్యక్తం చేస్తారు. ఈ చెట్టుని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి, మళ్ళీ నిలబెట్టడానికి, మళ్ళీ బతికించడానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పేసి వంశీ చెప్పడం జరిగింది. అదే సమయంలో రోటరీ క్లబ్ కూడా దీనికి సంబంధించి కొంత చొరవ తీసుకోవడంతో దీనికి మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సైతం ఈ చెట్టును సందర్శించి దీన్ని మళ్ళీ బతికించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఈ చెట్టుకు మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి అయితే అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. శ్రీనివాస్, రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. నా చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి. నాకు ఏ వయసు అనేది చెప్పలేను. నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడిపక్కన. నా ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏవైతే, అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధాని ఓ నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ది ఊరు అనమాట అండి. ఇలాగా
మొత్తం ఈ బెల్ట్ లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం, నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవన్ చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్ లో, ఎన్ని టీవీ ఛానల్స్ లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి.